నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో 5 రకాల ప్రసాదాలను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మనం ప్రసాదాలు చేసేటప్పుడు మంచి రుచిగా కుదిరేలా ఇలా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు. మీరు కూడా ప్రసాదాలు చేసేటప్పుడు ఎలాంటి టెన్షన్ పడకుండా మనం చేసే ప్రసాదాలు మంచి రుచిగా కుదరడానికి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మరి 5 రకాల ప్రసాదాలను ఎలా చేయాలో వన్ బై వన్ ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా పూర్ణం బూరెల తయారీ విధానాన్ని చూపిస్తాను రండి. 2 గిన్నెలను తీసుకొని ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం తీసుకోండి. ఇక్కడ నేను నార్మల్ బియ్యమే వాడుతున్నానండి. మీరు కావాలంటే రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు. మరో గిన్నెలోకి 3/4 కప్పు వరకు మినపగుళ్ళను తీసుకోండి. ఇలా మనం ఉదయం పూజలోకి ప్రసాదం కోసం చేస్తున్నట్లయితే రాత్రికి వీటిని ఇలా తీసుకొని కడిగి నానబెట్టండి. ఇలా 2-3 సార్లు బాగా కడిగాక మళ్ళీ నీళ్ళను తీసుకొని ఒక 4-5 గంటలు నానబెట్టండి. మరుసటి రోజు లేదా మనం పూర్ణం బూరెలు చేసి 1-2 గంటల ముందు పప్పుని నానబెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలోకి 1 కప్పు పచ్చిశనగ పప్పును తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకొని 1-2 గంటలు నానబెట్టండి. మరో పక్కన బాగా నానిన బియ్యం పప్పుని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. అయితే మనం గ్రైండ్ చేయడానికి ముందుగా ఇందులో ఉన్న నీళ్ళని వంపేసి గ్రైండ్ చేసుకుందాం. ముందుగా పప్పుని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. పప్పుని మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తామో అంత ఒదుగ్గా వస్తుంది కాబట్టి ఇందులో ఉన్న నీళ్ళని వంపేసి మిక్సర్ జార్లోకి తీసుకోండి. ఇక్కడ నేను మిక్సర్లో గ్రైండ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే గ్రైండర్లో అయినా పప్పుని రుబ్బి తీసుకోవచ్చు. ఈ పప్పులోనే కొంచెం కొంచెంగా నీళ్ళను వేస్తూ కాటుకలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఎంత మెత్తగా రుబ్బి తీసుకోవడం వీలవుతుందో ఇలా అంత మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇలా రుబ్బిన ఈ పప్పు పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని బియ్యాన్ని గ్రైండ్ చేసుకుందాం. మనకు పూర్ణం బూరెలు ఎన్ని గంటలైనా కరకరలాడుతూ రావాలంటే మాత్రం బియ్యాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం రవరవలా తెలిసేలా గ్రైండ్ చేయండి. ఇలా నానబెట్టిన బియ్యాన్ని ఒకసారి బాగా కడిగి మళ్ళీ మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇందులో కూడా కొంచెం సరిపడని నీళ్ళను తీసుకొని లైట్గా బరక తెలిసేలా గ్రైండ్ చేయండి. మరీ లావుగా పట్టిన పూర్ణాలు అంత బాగా రావు కాబట్టి రవల కొంచెం ఇలా బరక తెలిసేలా రుబ్బి తీసుకోండి. నేను ఇలా బియ్యాన్ని కొంచెం రవరవలా గ్రైండ్ చేయడానికి సపరేట్గా నానబెట్టాను. మీరు కావాలంటే కలిపి నానబెట్టి మెత్తగా రుబ్బైనా తీసుకోవచ్చు. పప్పు పిండి బియ్యం పిండి అంతా కలిసేలా ఒకసారి కలపండి. ఇలా కలిపాక మనకు ఔటర్ లేయర్ స్టఫింగ్ కూడా చప్పగా రాకుండా స్వీట్గా రావడానికి ఒక 2 టీ స్పూన్ల చక్కెరను తీసుకోండి. అలాగే ఇలా కొంచెం చక్కెర వేసి చేయడం వలన పూర్ణం బూరెలు మంచి కలర్ఫుల్గా వస్తాయి. అలాగే ఇందులోనే చిటికెడంత ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపి కాసేపు పక్కన పెట్టామంటే ఇందులో వేసిన చక్కెర అనేది పూర్తిగా కరిగిపోతుంది కదా. కాబట్టి పూర్ణం తయారు చేసేంత వరకు ఇలా తయారు చేసిన ఈ పిండిని రెడీగా పక్కనుంచండి. మూత పెట్టి పక్కన పెట్టండి. అలాగే పప్పు నానబెట్టిన గంట తర్వాత చూపిస్తున్నాను. పప్పు కాస్త నానింది కదా. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసి కుక్కర్లోకి తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పప్పును కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతతో 1.5 కప్పు వరకు నీళ్ళను తీసుకోండి. ఇందులోనే పప్పు పొంగిపోకుండా 1 టీ స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. నాలుగు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. విజిల్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే చూడండి, పప్పు అనేది మెత్తగా ఉడికింది. మనం ఇలా ఒక పప్పు బద్దను తీసుకొని నొక్కి చూసామంటే చూడండి, మెత్తగా ఉడికిపోయింది కదా. అలాగే మనం కరెక్ట్ క్వాంటిటీతో నీళ్ళను కొలిచి తీసుకున్నాం కాబట్టి నీళ్ళు కూడా పెద్దగా మిగిలిపోలేవండి. ఇన్ కేస్ మీకు నీళ్ళు ఎక్కువగా ఉండి ఉంటే స్ట్రైనర్లోకి తీసుకొని వడగట్టి పప్పును తీసుకోండి. ఇక్కడ మనకు పెద్దగా లేవు కాబట్టి డైరెక్ట్గా మిక్సీ గిన్నెలోకి నీళ్లు పడకుండా తీసుకుంటున్నాను. ఇలా పప్పుని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మనం బొబ్బట్లలోకైనా లేదా పూర్ణం బూరెలోకైనా పప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పప్పుని రెడీగా పక్కన నుంచి కడాయిలోకి 1 కప్పు వరకు బెల్లం తీసుకోండి. అలాగే ఇందులోనే 1-2 టీ స్పూన్ల నీళ్ళను తీసుకొని బెల్లాన్ని బాగా కరిగించండి. ఈ టైంలో నీళ్ళను ఎక్కువగా తీసుకోకూడదు. మీరు కావాలంటే నీళ్ళకు బదులుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యినైనా తీసుకోవచ్చు. మంటను తక్కువగా పెట్టి ఇలా కలుపుతూ బెల్లాన్ని బాగా కరిగించండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన పప్పుని తీసుకొని ఇలా కొంచెం మెదిపినట్టుగా చేస్తూ పాకాన్ని బాగా పట్టించండి. ఇలా అంతా కలిసేలా కలిపాక మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఒక 3-4 నిమిషాలు ఉడికించండి.
మనకు ఈ పూర్ణం అనేది పల్చగా ఉంటే పూర్ణాలు అంత బాగా రావు కాబట్టి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించండి. మనకు ఈ పూర్ణం అనేది ప్యాన్కి సపరేట్ అవుతుందంటే పూర్ణం కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్లు. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే 1 టీ స్పూన్ సోంపుడి తీసుకోండి. నేను ముంబైలో ఉన్నప్పుడు సోంపు ఫ్లేవర్ అనేది అలవాటైపోయిందండి. ఒక్కసారి ఇలా సోంపు వేసి టేస్ట్ చేసామంటే మళ్ళీ సోంపు లేకుండా తినలేం. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ ఇలా సోంపు వేసి చేస్తే ఎక్స్ట్రా టేస్ట్గా వస్తుంది. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుని కలుపుతూ ఒక 2 నిమిషాలు ఉడికించండి. పూర్ణం కొంచెం దగ్గర పడి ప్యాన్కి అతుక్కున్నట్టుగా అనిపిస్తుందంటే పూర్ణం తయారైపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇది కొంచెం చల్లారాక చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఇలా మనకు కావాల్సినన్ని ఉండలన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోండి. పూర్ణం ఏమైనా మిగిలిపోయి ఉంటే మనం ఈ పూర్ణాన్ని ఒక బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 5-6 రోజుల వరకు వాడుకోవచ్చు. ఔటర్ లేయర్ పిండిని అంటే బియ్యం పిండిని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ పాటికి మనం ముందు వేసిన చక్కెర అంతా పూర్తిగా కరిగిపోయి పిండిలో చక్కగా కలిసిపోయింది. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా కొంచెం చిక్కగా అనిపిస్తుంది కదా, కాబట్టి ఇందులోకి 1-2 టీ స్పూన్ల నీళ్ళను తీసుకుంటున్నాను. మీకు పిండి పల్చగా అనిపిస్తేనే నీళ్ళను తీసుకోండి. అలాగే మనం ఇక్కడ ఇన్స్టంట్ గా చేస్తున్నాం కాబట్టి బూరెలు కరకరలాడుతూ రావడానికి 1/4 టీ స్పూన్ వంట సోడాను తీసుకోండి. ఇక్కడ నేను పిండి గ్రైండ్ చేసి 30 to 40 మినిట్స్ మాత్రమే అయింది కాబట్టి 1/4 టీ స్పూన్ వంట సోడాను తీసుకున్నాను. అదే మీరు పిండిని రుబ్బి ఒక 2-3 గంటలు అవుతున్నట్లయితే ఇలా వంట సోడా వేయకుండా అయినా చేయొచ్చు. చూడండి, మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ గట్టిగా ఉంటే ఔటర్ లేయర్ పిండి అనేది కొంచెం ఎక్కువగా పట్టుకుంటుంది. మరీ పల్చగా ఉన్న పూర్ణాలకు కోటింగ్ అనేది సరిగ్గా కాదు, కాబట్టి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కరెక్ట్. ఇప్పుడు ఒక్కొక్క పూర్ణం బూరెను పిండిలోకి తీసుకుంటూ ఇలా మనం పూర్ణం బూరెల్ని ఈ స్పూన్ సాయంతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు చేతితోనే వేయాలనుకుంటే ఇలా ఒక్కొక్క పూర్ణాన్ని పిండిలోకి తీసుకొని చేతితోనే బాగా కోట్ చేసి ఇలా ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేయండి. ఇలా డ్రాప్ చేస్తున్నప్పుడు దగ్గరగా కాకుండా కొంచెం విడివిడిగా తీసుకోండి. మనం దగ్గరగా తీసుకున్నామంటే ఒకదానికొకటి పూర్ణం బూరెలు అతుక్కుపోయి లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా కొంచెం విడివిడిగా తీసుకోండి. ఆయిల్లో సరిపడాన్ని పూర్ణం బూరెలు తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి బాగా ఫ్రై చేయండి. ఇలా పైన క్రిస్పీగా వచ్చి బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకోవడమే. మీకు ఇవి ఇంకొంచెం ముదురు రంగులోకి రావాలంటే ఇంకాస్త ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. ఇలాగే మిగతా పూర్ణాలన్నీ కూడా బాగా ఫ్రై చేసి తీసుకోండి. నేను చేసిన పూర్ణం బూరెలు తయారైపోయాయి. మీరు కూడా మనం చెప్పుకున్న విషయాలను ఫాలో అయిపోయి చక్కటి పూర్ణం బూరెలను తయారు చేసుకోండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో మళ్ళీ కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మన సెకండ్ రెసిపీ వచ్చేసి పరమాన్నం. పరమాన్నం పాలు విరగకుండా చాలా ఈజీ మెథడ్లో ఇలా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఇంకా త్వరగా అయిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/4 కప్పు పెసరపప్పును తీసుకుని దూరగా వేపండి. పప్పు ఇలా కొంచెం ఎరుపు రంగులోకి వచ్చాక కుక్కర్లోకి తీసుకోండి. మనం పరమాన్నం త్వరగా చేయాలంటే కుక్కర్లో చేస్తే చాలా తొందరగా అయిపోతుంది. మీరు కావాలంటే సేమ్ ప్రాసెస్తో గిన్నెలో అయినా వండొచ్చు. ఇందులోనే 1/3 కప్పు బియ్యం తీసుకోండి. అంటే పప్పు బియ్యం కలిసి 1 కప్పు. ఇప్పుడు ఇందులోకి నీళ్ళను తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల నీళ్ళను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు కలపని చిక్కటి పాలను తీసుకోండి. ఇక్కడ నేను పాలను డైరెక్ట్గా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కాచిన పాలనైనా తీసుకోవచ్చు. మనం తీసుకున్న బియ్యం పప్పుకి 2 కప్పుల నీళ్లను 1 కప్పు పాలను తీసుకొని ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకోండి. ఇక్కడ నేను 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను. విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, అన్నం చక్కగా ఉడికిపోయింది. మీరు కావాలంటే ఈ టైంలో కొంచెం లైట్గా మెదిపైన తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మరో 2 కప్పుల పాలను తీసుకోండి. టోటల్గా ఇక్కడ మనం చేసే ఈ క్వాంటిటీకి 1/2 లీటర్ పాలను వాడుతున్నాను. మీరు కావాలంటే మరో 1/2 కప్పు పాలను ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి పాలు వేడయి ఇది ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి ఇది మంచిగా ఇలా తుక ఉడుకుతుంది. ఈ టైంలో మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరొక 2-3 నిమిషాలు ఉడికించండి.
ఇప్పటి నుండి మనం బెల్లం వేసి బెల్లం అన్నంలో కలిసిపోయేంత వరకు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలి. ఇలా చేయడం వలన పాలనేవి అస్సలు విరగకుండా పరమాన్నాన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మీరు కావాలంటే బెల్లం వేసే ముందు ఇది దగ్గరగా ఉడకబెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారాక బెల్లం వేసి కలిపిన అన్నంలో చక్కగా కలిసిపోతుంది. చూడండి, ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడికించాక ఇప్పుడు ఇందులోకి 1.5 నుండి 1.75 కప్పు వరకు బెల్లం తీసుకోండి. ఫస్ట్ 1 కప్పు బెల్లం తురుమును తీసుకున్నాక అన్నంలో చక్కగా కలిసేలా మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మిగతా 1/2 కప్పు బెల్లాన్ని తీసుకొని కలపండి. స్వీట్ నార్మల్గా కొంచెం తక్కువగా ఉన్నా పర్లేదు అనుకుంటే 1.5 కప్పు బెల్లం తీసుకున్నా సరిపోతుంది. సో ఇలా ఒకసారి బాగా కలిపాక మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక 2-3 నిమిషాలు ఉడికించండి. చూడండి, చక్కగా కలిసిపోయింది కదా. మనం బెల్లం వేశాక ఇది ఇంకొంచెం పలచబడుతుంది కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత చూడండి, మనం ఈ కన్సిస్టెన్సీలో పరమాన్నాన్ని ప్రిపేర్ చేసుకుంటే ఇది చల్లారాక కాస్త గట్టిపడుతుంది. మీరు కావాలంటే దీనికంటే ఇంకొంచెం ఎక్కువైనా ఉడికించవచ్చు. ఇది ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి తీసుకుందాం. ఒక చిన్న గిన్నెలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని నెయ్యి బాగా వేడయ్యాక 1-2 టేబుల్ స్పూన్ల చొప్పున జీడిపప్పు, బాదం పప్పు ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం దూరగా ఫ్రై అయ్యాక ఇందులోనే కొన్ని కిస్మిస్లను కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన వీటిని మరో పక్కన ఉడుకుతున్న పరమాన్నంలోకి తీసుకుందాం. చూడండి, పరమాన్నం కూడా కాస్త గట్టిపడింది కదా. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా చేస్తే చల్లారినా కానీ గట్టిగా ముద్దలా అవ్వకుండా కమ్మగా తినేయచ్చు. మెయిన్గా మనం బెల్లం వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసేసి కానీ లేదా మంటను లో ఫ్లేమ్లో పెట్టి కానీ బెల్లం వేస్తే పాలు విరిగిపోకుండా పరమాన్నాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన థర్డ్ రెసిపీ వచ్చేసి పులిహోర. ముందుగా ఒక గిన్నెలోకి 35 నుండి 40 గ్రాముల వరకు చింతపండును తీసుకోండి. ఒకసారి బాగా కడిగి మళ్ళీ నీళ్ళను వేసి నానబెట్టండి. మనకు చింతపండు త్వరగా నానాలంటే వేడి నీళ్ళను కానీ లేదా ఒక 2 నిమిషాలు ఉడికించైనా తీసుకోవచ్చు. ఈ చింతపండు నానేలోగా మరో పక్కన కుక్కర్లోకి ఒక 1/4 కిలో బియ్యం తీసుకుందాం. ఇక్కడ నేను 1/4 కిలో బియ్యాన్ని ఇలా గ్లాస్ కొలతతో కొలిచి తీసుకున్నాను. ముందుగా బియ్యాన్ని బాగా కడిగి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో 1.5 గ్లాసు వరకు నీళ్ళను తీసుకోండి. అన్నం పొడి పొడిగా రావడానికి ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల వరకు నూనెను తీసుకొని కవర్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, అన్నం చక్కగా ఉడికింది. అన్నం ఇలా ఉడికించాక ఏదైనా వెడల్పుగా ఉండే ప్లేట్లోకి కానీ లేదా పల్లెల్లోకి కానీ తీసుకొని ఆరబెట్టామంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. సో ఇలా ఉడికించిన అన్నం చల్లారేంత వరకు ఏదైనా ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టండి. అలాగే మరో పక్కన చింతపండు కూడా చక్కగా నానింది. ఇప్పుడు చింతరసాన్ని తీసుకుందాం. ఇలా బాగా పిసికి ఇంకొక గిన్నెలోకి నారలు పడకుండా ఇలా జల్లెడలోకి తీసుకొని పిండి తీసుకోండి. ముందు ఇలా చింతపండు రసమంతా బాగా పిండాక ఈ చింతపండును మళ్ళీ గిన్నెలోకి తీసుకొని కొంచెం నీళ్ళను వేసి మరొకసారి పిండి తీసుకోండి. సో ఇలా మొత్తానికి మనం చింతపండు రసాన్ని మరీ పల్చగా కాకుండా ఇలా చిక్కగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ ఉప్పుని తీసుకోండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ బెల్లాన్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ రఫ్గా దంచిన మిరియాలను తీసుకోండి. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మల్ని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఉడికించండి. అలాగే ఇందులో నేను నూనె వేయలేదు. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను తీసుకొని ఉడికించవచ్చు. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉడికించామంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గిపోయి చింతరసం అనేది కొంచెం చిక్కగా అవుతుంది. చూడండి, చింతపండు రసం బాగా ఉడికి ఇలా తుకతుక అని ఎప్పుడైతే ఉడుకుతుందో ఈ స్టేజ్కి వచ్చిందంటే చింతపండు రసం బాగా ఉడికినట్లు. అలాగే కాస్త చిక్కబడింది కదా. ఇప్పుడు ఇదే టైంలో ఈ చింతపండు రసాన్ని రెడీగా పక్కన నుంచి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. మరొక ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని ముందుగా వీటిని దోరగా ఫ్రై చేయండి. పల్లీలను ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత మిగతా వాటిని తీసుకొని ఫ్రై చేస్తే పల్లీలు చక్కగా ఫ్రై అవుతాయి.
ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పుని, అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, 4 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే 2, 3 ఎండుమిరపకాయల్ని, అలాగే కొద్దిగా కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి. 1/2 టీ స్పూన్ ఇంగువను, అలాగే అర టీ స్పూన్ ఉప్పుని తీసుకొని కలపండి. ఇక్కడ మనం తీసుకున్న 1/2 కిలో బియ్యానికి నేను కంప్లీట్‌గా 2 టీ స్పూన్ల వరకు ఉప్పుని తీసుకున్నాను. నేను తీసుకున్న ఉప్పు రుచి అనేది కరెక్ట్‌గా సరిపోయిందండి. మీరు ఎక్కువగా తినేవారైతే మరొక 1/2 టీ స్పూన్ ఎక్కువగా తీసుకొనైనా చేయొచ్చు. అలాగే నేను ఈ పోపులో మళ్ళీ పసుపుని తీసుకోవట్లేదు. మనం చింతపండు రసంలో పసుపుని తీసుకున్నాం కాబట్టి పోపులో తీసుకోవట్లేదు. మీరు కావాలంటే కొంచెం తీసుకొనైనా కలపొచ్చు. సో ఇలా ఫ్రై చేసిన పోపుని ఆరబెట్టిన అన్నంలోకి తీసుకుందాం. అలాగే మనం ఉడికించి పక్కన పెట్టిన చింతపండు రసాన్ని కూడా మొత్తం తీసుకొని బాగా కలపండి. అంతా కలిసేలా బాగా కలిపామంటే పులిహోర తయారైపోయినట్లే. అలాగే మనం ఎప్పుడైనా సరే ఇలా పులిహోర కలిపిన వెంటనే తినే కంటే కూడా ఒక అరగంట, గంట తర్వాత తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇలా తయారు చేసిన పులిహోరను నైవేద్యంగా అయినా లేదా పండుగలప్పుడైనా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. మన 4థ్ రెసిపీ వచ్చేసి అల్లం గారెలు. మినపప్పుతో ఇలా గారెలు వేసినప్పుడు చల్లారాక కొంచెం ఆయిలీగా అనిపిస్తాయి. సో అలా అవ్వకుండా వడలకు ఆయిల్ అనేది ఎక్కువగా పట్టకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో విత్ టిప్స్‌తో చూపించబోతున్నానండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు మినపప్పును తీసుకోండి. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పును తీసుకోండి. దీంతో మనకు వడలకు ఆయిల్ పట్టకుండా అలాగే వడలు కూడా మంచి రంగులో వస్తాయి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బియ్యం తీసుకొని బాగా కడిగి ఒక 4 గంటలు నానబెట్టండి. 4 గంటలయ్యేసరికి పప్పు ఇలా చక్కగా నానిపోతుంది. ఇప్పుడు ఇందులోని నీళ్ళన్నీ వంపేసి మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. అవసరాన్ని బట్టి లైట్‌గా 1, 2 టీ స్పూన్ల నీళ్ళను వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. మరి నీళ్ళను ఎక్కువగా వేసినా పిండి పల్చగా అయిపోతుంది. అలా అని అస్సలు నీళ్లు వేయకుండా పట్టినా పిండి మరీ గట్టిగా ఉంటుంది. కాబట్టి పిండి కొంచెం ఫ్లఫీగా ఉండేలా ఇక్కడ చూపించినట్టుగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1 టీ స్పూన్ అల్లం ముక్కల్ని, కొంచెం కొత్తిమీరాకును, అలాగే కొంచెం కరివేపాకును తీసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును తీసుకుంటున్నానండి. మీరు బ్రేక్‌ఫాస్ట్‌లోకి చేస్తున్నట్లయితే ఇలా పచ్చి కొబ్బరి తురుము కాకుండా ఉల్లిపాయ తీసుకొనైనా చేయొచ్చు. అలాగే ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని పిండిని బాగా కలపండి. ఇలా ఒక పక్కకి తిప్పుతూ ఒక 2, 3 నిమిషాలు బాగా కలిపామంటే పిండి ఫ్లఫీగా తయారవుతుంది. అలాగే ఇక్కడ నేను వంట సోడా తీసుకోలేదండి. మీరు కావాలంటే చిటికెడంత వంట సోడా వేసైనా చేసుకోవచ్చు. కానీ ఇలా మనం కలిపి ఆ తర్వాత వడల్లా చేసుకుంటే చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి. ఇలా ఒక 2, 3 నిమిషాలు కలిపాక మనం కొంచెం నీళ్ళల్లో పిండిని వేసి చూసామంటే పిండి అనేది ఇలా పైకి తేలాలి. ఇలా మనం వడలు చేసే ప్రతిసారి పిండి కన్సిస్టెన్సీని ఇలా చెక్ చేసుకొని చేసామంటే చాలా బాగా కుదురుతాయి. ఇన్ కేస్ మీకు ఇలా పిండి పైకి తేలకుండా ఫ్లఫీగా రాకపోతే మళ్ళీ ఒక 2, 3 నిమిషాలు కలిపైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పిండిని వడల్లా తీసుకొని ఫ్రై చేసుకుందాం. చేతిని ముందుగా నీళ్ళతో తడి చేసుకొని చేతికి నీళ్ళేమీ లేకుండా దులిపేసి పిండిని ఇలా ఒక పక్క నుండి తీసుకొని మధ్యలో చిన్నగా ఇలా రంధ్రం చేసి పక్కన వేడవుతున్న ఆయిల్లోకి తీసుకోవడమే. ఇలాగే ఆయిల్లో పట్టాన్ని వడల్ని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. ఇలా క్రిస్పీగా వచ్చి వడలు మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే మనం గ్రైండ్ చేసిన పిండి మొత్తం వడల్లా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా చేసిన వడలు ప్రసాదంలోకైనా లేదా ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా కమ్మగా తినేయచ్చు. మన 5థ్ రెసిపీ వచ్చేసి బెల్లం అప్పాలను చూపించబోతున్నానండి. అది కూడా ఇంట్లో ఉండే బియ్యం పిండితో చేస్తున్నాను. ఇలా మనం ఈ బియ్యం పిండి కాంబినేషన్తో ఈ బెల్లం అప్పాలను చాలా టేస్టీగా చేసుకోవచ్చు. బయట నుండి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా, ఇక టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోండి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని వాడుతున్నానండి. మీరు కావాలంటే బయట కొన్న రెడీమేడ్ బియ్యం పిండినైనా వాడుకోవచ్చు. ఇందులోనే 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. ఇలా ఇందులో గోధుమ పిండి వేయడం వలన మనం చేసే ఈ అప్పాలకు కొంచెం బైండింగ్‌లా వస్తుంది.
అలాగే ఇందులోనే మరో కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి. ఇందులో ఇలా బొంబాయి రవ్వను వేయడం వలన మనం చేసే అప్పాలు కొంచెం కరకరలాడుతూ ఉంటాయి. సో ఇలా తీసుకునే వీటిని ఒకసారి బాగా కలిపి మనం ఏ కప్పుతో అయితే వీటిని కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక 2 కప్పుల బెల్లం తీసుకోండి. మీకు స్వీట్ కొంచెం మైల్డ్గా ఉండాలనుకుంటే 1.25 కప్పు వరకైనా తీసుకోవచ్చు. లేదా కరెక్ట్ స్వీట్తో ఉండాలనుకుంటే ఇలా 2 కప్పుల వరకు తీసుకోండి. ఇందులోనే ఒక 3 కప్పుల నీళ్లను తీసుకొని బెల్లాన్ని కరిగించుకుందాం. మనకు ఈ అప్పాల కోసం పాకం పట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇందులో ఉన్న బెల్లం కరిగిపోయి నీళ్లు మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. మీరు కావాలంటే ఈ టైంలో ఈ బెల్లం వాటర్ని ఒకసారి ఫిల్టర్ చేసైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను తీసుకున్న బెల్లం అనేది చాలా ప్యూర్గా ఉంది కాబట్టి నేను మళ్ళీ ఫిల్టర్ చేయట్లేదు. ఇప్పుడు ఇదే టైంలో ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే చిటికెడంత ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకోండి. ఇందులో నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే నువ్వులకు బదులుగా పచ్చి కొబ్బరి తురుమునైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న పిండిని తీసుకుందాం. ఇలా మొత్తం తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఇలా మనం వేసి అంతా కలుపుతుండగానే ఇలా పిండి ముద్దలా వస్తుంది. ఇలా కొంచెం సాఫ్ట్గా పిండి ముద్దలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఇలాగే వదిలేయండి. ఈలోగా ఇందులో వేసినవన్నీ కూడా ఈ ఆవిరికి కొంచెం ఉడుకుతాయి. 10 నిమిషాల తర్వాత ఈ ప్యాన్ని పక్కకు తీసుకొని పిండిని ఇంకొక గిన్నెలోకి తీసుకుందాం. పిండి ఇంకా మనకు కంప్లీట్గా చల్లారిపోలేదండి, గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని బాగా కలపండి. అంతా కలిసిపోయి మనకు ఒక సాఫ్ట్ పిండి ముద్ద వచ్చేంత వరకు బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు మీకు ఏమైనా పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే లైట్గా చేతిని తడి చేసుకొని బాగా కలపండి. మనకు ఈ పిండి అనేది సాఫ్ట్గా చపాతి పిండిలా రావాలి. చూడండి, ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా సాఫ్ట్గా పిండి ముద్దలా కలిపాక ఇప్పుడు వీటిని అప్పాల్లో ఒత్తి తీసుకుందాం. చేతికి కొంచెం ఆయిల్ని కానీ లేదా నెయ్యి కానీ ఇలా కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రోల్ చేయండి. ముందుగా కొంచెం చేతిలో చేసి ఆ తర్వాత ఇలా అరచేతిలోకి తీసుకొని రౌండ్గా రోల్ చేయండి. ఇప్పుడు దీన్ని కాస్త ఫ్లాట్గా అప్పల్లా ఒత్తి తీసుకోండి. మరీ మందంగా మరీ పల్చగా కాకుండా ఇలా ఒత్తుకుంటూ తీసుకోండి. ఇలా మనం ఒక పక్కన వీటిని అప్పాల్లో ఒత్తుకుంటూ మరో పక్కన ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. ఒక్కరే ఉంటే వీటన్నిటిని ఒకేసారి అప్పాల్లా చేసి ఆ తర్వాతైనా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే మనం వీటిని అప్పాల్లా ఇలా చేసేటప్పుడు పైన పగుళ్ళు రాకుండా నీట్గా చేయండి. ఒకవేళ మీకు పగుళ్ళలా వస్తున్నట్లయితే చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసుకుంటూ ఇలా అప్పాల్లా ఒత్తి తీసుకోండి. కొంచెం వాటర్ని అప్లై చేసుకుంటూ ఇలా అప్పాల్లా ఒత్తి తీసుకోవడం వల్ల అప్పాల పైన పగుళ్ళు రాకుండా ఉంటాయి. ఈ టిప్ మీకు ఏమైనా పగుళ్ళు వస్తే డెఫినెట్ గా ఫాలో అవ్వండి. ఇలాగే మనం తయారు చేసిన పిండంతా ఇలా అప్పాల్లా ఒత్తి తీసుకోండి. అలాగే వీటిని ఫ్రై చేయడానికి కూడా ఒక టెక్నిక్ ఉందండి. ఆ టెక్నిక్ లో ఫ్రై చేసుకుంటే సింపుల్ గా ఫ్రై చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా ఫ్రై చేసేటప్పుడు చెప్తాను. సో పిండి మొత్తం ఇలా అప్పాల్లా వత్తి తీసుకున్నాక ఫ్రై చేసే మెథడ్ ఏంటో చూద్దాం రండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ ఇలా చక్కగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి అప్పాలను స్లోగా తీసుకోండి. మరీ ఎక్కువగా కాకుండా ఫ్రీగా ఫ్రై చేసేటట్టుగా ఇలా తీసుకోండి. ఇవి ఫ్రై చేసేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి మనం ఒకేసారి ఎక్కువగా తీసుకున్నామంటే టర్న్ చేసేటప్పుడు ఒకదానికొకటి తలిగి కొంచెం విచ్చుకున్నట్టుగా లేదా విడిపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి వీటిని ఇలా కొంచెం ఫ్రీగానే ఫ్రై చేయండి. అలాగే ఇలా తీసుకున్న వీటిని వెంటనే టర్న్ చేయకుండా 1 నిమిషం పాటు ఇలాగే ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై చేయడం వలన ఇది కొంచెం సెట్ అవుతుంది. ఆ తర్వాత మనం స్లోగా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ ఫ్రై చేసే ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. అప్పుడే మనకు ఇవి లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఎప్పుడైతే ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి ముద్ర రంగులోకి ఫ్రై అవుతాయో అప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా జాలిగరిటెలోకి తీసుకొని ఇంకో గరిటెతో ఇలా ఒత్తి తీసుకోండి. ఇలా ఒత్తడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఫిల్టర్ అయిపోతుంది. ఈ స్టెప్తో ఫ్రై చేశారంటే వీటిని ఫ్రై చేసేటప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. ఇలాగే మనం చేసినవన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా మనం సింపుల్ వేలో టేస్టీగా ఈ బెల్లం అప్పాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. చేసే ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.